నాన్న దగ్గరికి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎంతకాలం ఇలా కష్టపడతాం. నాన్న అడిగి డబ్బు తెస్తాను. ఆ పాటి ప్రేమే నాన్నకు మన మీద ఉంటే కట్టుబట్టలతో మన ఎందుకు బయటికి పంపిస్తాడమ్మా? కోపతాపాలు కలకాలం ఉండవన్నయ్య. కన్న మనసు వెన్నలాంటిదంటారు. నిజమేనమ్మా, కానీ నాన్న విషయంలో మాత్రం నాకు ఆ విశ్వాసం లేదు. నేను అడిగితే కాదంటావు. నేనంటే నాన్నకి ఎంత ప్రేమో నీకు తెలుసుగా. ఆ రోజులు పోయాయమ్మా. ఇప్పుడు నాన్న వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. జరిగిన దాని గురించి అనుకుంటే ఏం లాభం? అమ్మాయి వెళ్తానంటుంది, వెళ్ళి రానివ్వండి. ఈ రూపాయనైనా మళ్ళీ మనమంతా ఒకటైతే. సరే, అలాగే. మీ అందరి నమ్మకాలు నేనెందుకు కాదనాలి? వెళ్ళొస్తానయ్య. వెళ్ళిరాము. వస్తా వదినా. ఎవరు నువ్వు? ఓ, అప్పుడే నేను ఎవరినో మర్చిపోయావా? సరేలే, నేను భూషయ్య గారి అమ్మాయిని. ఎందుకు వచ్చావు? మా నాన్నగారిని చూడాలి. ఏ డబ్బేమైనా కావాలా? అది నీకు అనవసరం. పెద్ద పౌరుషం పోయావుగా. పొగరు అణిగిందా? మా నాన్నగారు ఎక్కడ? పైన పనిలో ఉన్నాడు. అగో, ఎక్కడికా దూకుడు? మా నాన్న దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఈ ఇంటి యజమానురాల్ని. ఇది మా ఇల్లు. మా నాన్నగారిని చూడాలి. అదే వీల్లేదంటున్నాను. వచ్చిందని నోరుతున్నాను. ఇంతసేపు ఓర్పుతో ఆగాను. నా కోపాన్ని రెచ్చగొట్టుకో. మా నాన్న చూస్తీరాలి. అసలే చెప్పేది నీకు కాదు. మర్యాదగా బయటికి పో. ఎంత పళ్ళు రాను, నా పళ్ళు రాను. చూడటానికి పోయాను. అయ్యో అయ్యో రాధా, ఏమిటిది? ఏమైనా మతిపోయిందా? ఆమెను కొట్టి పైగా నువ్వు ఏడుస్తున్నావా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? సిగ్గు లేకపోతే చిచ్చి. నాన్న, నన్ను కొట్టింది నాన్న. నా తల పగలబట్టి పైగా ఎంత అబద్ధం పడుతుందో. నేను కొట్టానా? నాన్న, నన్ను నాన్న మాటలంది. నాన్న, నిన్ను చూడడానికి కూడా వీల్లేదంది. మెడపెట్టి గట్టి బయటికి పొమ్మంది. నాన్న, ఇది ఆవిడిల్లు. ఆవిడ పొమ్మంటే పోవాల్సిందే. నాన్న, నాన్న, అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడా? నాన్న, సావని. పాపం డబ్బు కోసం వచ్చి ఉంటుంది బాస్. కొట్టేసిన డబ్బు అయిపోయిందేమో. ఒక్క నయా పైస కూడా ఇవ్వను. నా వాళ్ళంతా ఏనాడో వచ్చారు. పోండి. వెళ్తాను, వెళ్తాను నాన్న, వెళ్తాను. ఎవరది? ఎవరో మూర్చిపోయినట్టుంది. ఆపండి, ఆపండి, కారు ఆపండి, ఆపండి. బాబు, ఏం జరిగింది? ఎవరో అమ్మాయి పడిపోయింది. కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి బాబు, రండి. రాధా, 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 రాధా. అమ్మాయి రాధా, రాధా, నేను ఎక్కడున్నాను? మన ఇంట్లోనే ఉన్నావు రాధా. రాధా, నేను రాధా, రఘుని. అసలే నీరసంగా ఉన్నావు. రాధా, రాధా, భయపడకు రాధా. నేను భయపడకు. లేమ్మా,
ఏనుగంత మనిషిని ఇక్కడ ఉంటే ఆడపిల్లని కేకేస్తావేమయ్యా? పిలిచింది నల్ని, వీడు వచ్చింది మీది కోసం. మీది సెక్రటరీ జాల్గాడు ఉంది, లేదు. కామిని ఉన్నాడు, లేడు. ఏదో బయటికి వెళ్ళారు. ఏమిటి సంగతి? గుడుంబా 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 అంటే? నీది తోటి మాది ప్రైవేట్ గా మాట్లాడుతుంది. రహస్యం. రహస్యం? అయ్యే ఏమిటా రహస్యం? నాకు ఒక అనుమానం ఉన్నాడు. వాడు లేడు, వాడు కామ్ని. వాడు మీకు సొంత ఆవిడి? ఎందుకు? అది అందులో ఉంది పాయింట్. రిజిస్టర్ కాహావిడి, నైట్ కాంట్రాక్ట్ కాహావిడి. ఏదో అలాంటి ఆవిడలేవయ్యా. అందుకే కామ్ని నీకు ఇంత మతలబ్ చేస్తుంది. చేసింది బిస్మిల్లా చేస్తుంది. ఇంకా ఏమి చెప్పేది? నీకు డబ్బు చచ్చింది, నువ్వు చచ్చింది. క్యాష్ అంతా నువ్వు ఇచ్చిందా? వాటా అంతా దాని పేర రాయమని చెప్పింది. దానికి ధర్మభోజ మహారాజు రైటు చెప్పింది. మీ సెక్రటరీ లేడు జాల్గాడు, వాడు వేరే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. 2 లక్షలు? 2 లక్షలు ఇస్తే 7 లక్షలు మొత్తం అయింది. మొత్తం అంతా దాని పేరు దాని పేరు దాని పేరు. ఇదంతా నిజమేనా? అలా తోడు చచ్చిపోతాయి. నిజమేనన్నమాట. పోయిందన్నమాట. నీది మాకు బాబా జాలటువంటి, నీది ముఖం చూస్తే మాకు జాలి వేస్తుంది. ఇది విషయం నీతోటి చెప్పడానికి మేము వచ్చాం. ఎంత మోసం చేశారు, నన్ను ఎంత మోసం చేశారు. 7 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు పోయాయి. పర్వాలేదు పూటేగా, పర్వాలేదు. నిద్రలే, ఉచారు ఉండు. నీ అంతు కనుక్కుంటాను రా. నువ్వు ఇక్కడే ఉండు. కుటుంబా వీడు ఉంటాడు. నువ్వు ముందు ఊడిపో. ఎక్కడ పోయారు? ఇంట్లో తెచ్చారా? నీ మోహం చూపెట్టారు. నన్నే మోసం చేస్తారా? రండి రండిరా. మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. అదేంటి ఎలా ఉన్నారు? ఏమయ్యా జలయ్య, ధర్మపూజ కంపెనీలో షేర్లన్నీ నా పేరుతోనే కొన్నావా? అదేమిటి బాస్, అన్ని మీ పేరునే రాయించాం. రే, నా దగ్గర నాటకం ఆడతావట్రా? నేనంత తత్తు తద్దమని అనుకున్నావా? ఆ ధర్మభోజాన్ని బుట్టలో వేసుకొని షేర్లను నీ పేరుతో రాయించుకుంటావా? నేను చేస్తాను చూడు. అవును, రాయించుకున్నాం. ఏం తప్ప? అదేమిటి బాస్, మీ పేరుంటే ఒకటి, కామినీ దేవి గారి పేరుంటే ఒకటినా? నోరు మూయి. ఏమిటి పెద్ద గింజుకుంటున్నావు? నువ్వు ముసలాడవు. రేపు చెప్పా పెట్టకుండా సడన్ గా నువ్వు గుట్టుకోమంటే నాగతి ఏమిటి? అయితే నా సాగు కోరుకుంటున్నారు కదా మీరిద్దరును. మీ అసలు నేను ఇప్పుడు బయట పడిందే. మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. కిందింటి వాసాలు లెక్క పెట్టారక మీరిద్దరును. ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపోండి. పోవడానికి మాకేం కర్మ. కావాలంటే 4 మెతుకులు పడేస్తాం, తిని మర్యాదగా పడుండు. లేదా నువ్వే గెట్ అవుట్. అట్టే గింజుకో. నేను గెట్ అవుట్? ఏం చూసావే? నిన్ను నిన్ను రే జాలిగా, లాటరీ టికెట్ల సన్యాసి, లక్షాధికారి భూషణ్ మీద చేయి చేసుకోవడానికి నీకు ఎన్ని గుండెలరా? నువ్వు సంపేస్తాను. రే పెసరట్టు, నువ్వు లక్షాధికారి ఎలా అయ్యావురా? ఈ సన్నాసి అమ్మిన లాటరీ టికెట్ వల్లనేగా. బస్మాన్, ఏదో ముసలాడివి పోనీ పోనీ అనుకుంటుంటే నా మీద చేసుకుంటారా? చూస్తూ నిలబడ్డారా? తీసుకెళ్ళి మేడం గదిలో పడేయండి. మీరు వాడి మనుషులేదా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మోసం నిన్ను నరికినా పాపం లేదు. నీ ప్రాణాలు దక్కాలన్నా, నువ్వు బ్రతికి బయటపడాలన్నా వెంటనే ఈ బంగాళా కామినీదేవి పేరు రాసి, ఈ బంగాళా రాసి వాళ్ళే. నేను ఇవ్వను, నేను ఇవ్వను, 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 ఇవ్వను. ఏం లేదు, నేను సచ్చినా రాసివ్వను, సచ్చినా రాసివ్వను. సచ్చాక నువ్వు రాసిచ్చేది తలుపులు మూసి 3 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఎండబెట్టండి. 4వ రోజు వాడి తల్లో జేజమ్మ రాసిస్తుంది. పదండి. పదండి.